దీనికోసం ఒక కప్పు రైస్‌ని ఒక 2 గంటల పాటు ఈ విధంగా నానబెట్టి ఉంచుకోవాలండి. ఇవి 2 గంటల్లో మనకి నానిపోతాయి. ఇలా నానిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని, ఈ మిక్సీ జార్‌లో వాటర్ అంతా తీసేసి రైస్‌ని మాత్రమే మనం దీనిలోకి తీసుకుందామండి. చాలా సింపుల్‌గా మనకి అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకున్నా కూడా మనం బియ్యంతో కాకుండా బియ్యం పిండితో కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా బియ్యాన్నంతా కూడా మిక్సీలో వేసేసుకున్న తర్వాత ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసానండి. మీరు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి 2 కూడా బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిలోకి అరకప్పు వరకు నేను బెల్లం వేసానండి. ఇది మెత్తని బెల్లం కాబట్టి ఇందులోనే వేసేసాను. లేదు అంటే మీరు కొంచెం బెల్లాన్ని బాగా నలగగొట్టి వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలండి. ఇదంతా కూడా ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి అరటిపళ్ళు యాడ్ చేసుకుందామండి. మీ దగ్గర పెద్ద అరటిపండు ఉంటే ఒకటి వేసుకోండి. అదే చిన్నవైతే ఒక 2 అరటిపళ్ళు ఇందులో ముక్కలుగా చేసుకొని వేసేసుకోవాలి. అరటిపండుతో పాటే ఒక 2, 3 ఇలాచీ కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది మనకి బావుంటుందండి. తినేటప్పుడు కూడా మనకి ఇలాచీ స్మెల్‌తో చాలా బావుంటుంది. అంతేనండి. ఇవన్నీ కూడా ఒక్కసారి వాటర్ వేయకుండా బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక బౌల్‌లో వేసేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని పొంగనాల్లాగా వేసుకోవాలండి. కొబ్బరి బూరెలు మనకి ఈజీగా ఇన్‌స్టెంట్‌గా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. మనకి సోడా, బేకింగ్ పౌడర్ ఏమీ లేకుండానే చాలా స్మూత్‌గా వచ్చేస్తాయి. మనం బనానా వేసాం కాబట్టి బాగా మగ్గిన బనానా అయితే చాలా బావుంటుందండి. ఇంకా మీరు స్వీట్ తగ్గించుకున్నా కూడా బెల్లం గానీ, పంచదార గానీ తగ్గించినా ఈ బనానా స్వీట్‌తో మనకి సరిపోతుందండి. చాలా బావుంది. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మైనస్ రెసిపీస్‌ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. రెసిపీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతేనండి. కొబ్బరి బూరెల్ని ఇలా 2 వైపులా బాగా ఫ్రై చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా మనకి కొబ్బరి బూరెలు ఇన్‌స్టెంట్‌గా మనకి రెడీ అయిపోతాయండి. అదే మీరు బియ్యం పిండితో చేసుకోవాలి అనిపిస్తే బియ్యం పిండి ఇవన్నీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక గంట నానబెట్టుకుంటే అప్పుడు కూడా మనకి చాలా ఈజీగా ఇన్‌స్టెంట్‌గా రెడీ చేసేసుకోవచ్చు. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మైనస్ రెసిపీస్‌ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్. థాంక్స్ ఫర్ వాచింగ్.